హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే నేను నా శారీస్ కలెక్షన్‌తో నా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కానీ లాంగ్ వీడియో అయితే ఇది ఫస్ట్ వీడియో అండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇదైతే నా ఫస్ట్ శారీ అండి. ఇదైతే పెన్ కలంకారీ శారీ అండి. ఇది లెమన్ యెల్లో విత్ పర్పుల్ కలర్‌తో వస్తుంది. సో బిగ్ బార్డర్. సో ఈ సారీ నేను తీసుకున్నప్పుడు 3500 3800 ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఇంతే పడింది. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. అండ్ దీనికోసం నేను సపరేట్గా క్లాత్ తీసుకొని ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను, థ్రెడ్ వర్క్తో ఉన్న బ్లౌజ్. సో ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్ ఎలిగెంట్ లుక్తో కనిపిస్తుంది. సో నేనైతే షార్ట్ హ్యాండ్స్తో ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. అండ్ నా నెక్స్ట్ శారీ అండి, ఇది టస్సర్ జార్జెట్ శారీ అండి. ఇదైతే డార్క్ మెరూన్ కలర్లో వస్తుంది, స్మాల్ పైతానీ బార్డర్తో. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ దీనికోసం అయితే నేను సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానండి, మగ్గం వర్క్ లాంటిది ఏమీ చేయించుకోలేదు. సో ఒకసారి బ్లౌజ్ చూడండి. హ్యాండ్స్ అయితే సింపుల్గా పైతానీ హ్యాండ్స్తో వచ్చాయి. సో ఇలా అయితే నేను సింపుల్గా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి నాకు 2500 పడింది. సో ఇందులోనే సేమ్ ఇంకో కలర్ కూడా తీసుకున్నాను నేను, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో టస్సర్ జార్జెట్లోనే నేను ఇంకో కలర్ తీసుకున్నానండి. ఇది డార్క్ వైన్ షేడ్. సో ఇదైతే బిగ్ బార్డర్తో వచ్చింది. ఇదైతే నేను మా గృహప్రవేశం రోజు కట్టుకున్న శారీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా నేను ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. సో నేను దీనికోసం అయితే బ్లౌజ్ అయితే మగ్గం వర్క్తో డిజైన్ చేయించుకున్నాను. సో ఇది అండి. సో దీనికోసం అయితే నేను హ్యాండ్స్ చిన్న వర్క్ వచ్చేలాగా చేయించుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా సింపుల్గా చేయించుకున్నాను. సో నాకు దీని కాస్ట్ అయితే 3000 పడింది. బిగ్ బార్డర్ కదా, నాకైతే 3000లో పడిందండి. సో ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ శారీ అండి. సో ఇదైతే కుబేర పట్టు శారీ అండి. ఇది మిర్చి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా బిగ్ సైజ్ బార్డరే. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనికోసం నేనైతే సపరేట్గా బ్లౌజ్ తీసుకొని ఇలా కట్ వర్క్తో వచ్చిన మగ్గం వర్క్ డిజైన్తో బ్లౌజ్ చేయించుకున్నాను. సో ఒకసారి డిజైన్ చూడండి. హాఫ్ హ్యాండ్స్తో చేయించుకున్నానండి. సో నాకు దీని కాస్ట్ అయితే 3800 పడింది. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ. అండ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకో బ్లౌజ్ కూడా ఉంది, ఒకసారి అది కూడా చూడండి. సో ఈ 2 బ్లౌజెస్ కూడా ఆ శారీకి సెట్ అవుతాయి. సో ఇది బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ అది పర్పుల్ కలర్ బ్లౌజ్. ఈ 2 బ్లౌజెస్ కూడా శారీకి మ్యాచ్ అవుతాయి. ఈ శారీ కుప్పడం పట్టు శారీ అండి. ఇది పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సో ఈ పింక్ ప్లేస్లో డ్యూయల్ షేడ్ ఉంటుందండి, పింకిష్ గోల్డ్. సో బార్డర్ అయితే ఇక్కత్ డిజైన్ వస్తుంది, బిగ్ బార్డర్ అండి. సో నేను దీనికోసం అయితే మగ్గం వర్క్ ఇలా మిర్రర్తో వచ్చే డిజైన్తో మగ్గం బ్లౌజ్ చేయించుకున్నాను. సో బ్లౌజ్ అయితే చాలా హెవీగా అనిపిస్తుంది కంపేర్ టు శారీతో పోలిస్తే. నాకు ఈ శారీ 4500 పడిందండి. సో బ్లౌజ్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది. సో హాఫ్ హ్యాండ్స్తో ఇలా మగ్గంతో ఇలా డిజైన్ చేయించుకున్నాను మిర్రర్ వర్క్, ఎందుకంటే ఈ మిర్రర్ రియల్ మిర్రర్ అండి. సో ఈ శారీ మంగళగిరి పట్టు శారీ అండి. ఇది టమాటో రెడ్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సో ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో నా దగ్గర మెయిన్లీ అన్ని లైట్ వెయిట్ శారీసే ఉంటాయండి. సో నేను దీనికోసం అయితే సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజెస్ రెడ్ కలర్లో చాలా ఉన్నాయి. సో అవి దీనికి మ్యాచ్ అవుతాయని చెప్పి ఇదైతే సింపుల్గా చేయించుకున్నాను. నాకు దీని కాస్ట్ అయితే 3000 పడిందండి. సో ఇదైతే చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ శారీ. సో ఇదైతే నా పెళ్లి శారీ అండి. ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఈ శారీ బిగ్ బార్డర్తో ఉంటుంది. సో నేను దీనికోసం అయితే ఇలా వర్క్ డిజైన్ చేయించుకున్నాను. మగ్గం బ్లౌజ్ హాఫ్ హ్యాండ్స్తోనే ఆల్ ఓవర్ వర్క్ వచ్చేలాగా చేయించుకున్నాను. నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ అప్పుడైతే 3500 పడిందండి షార్ట్ హ్యాండ్స్కే. సో ఇదైతే కొంచెం హెవీగా ఉంటుంది, శారీ హెవీగానే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా హెవీగానే ఉంటుంది. సో శారీ కాస్ట్ అప్పుడు నాకైతే 13000 దాకా పడింది. బ్లౌజ్ కాస్ట్ అయితే 3500 వరకు పడిందండి. సో ఇదైతే నా పెళ్లి శారీ. సో ఈ శారీ అయితే నా రిసెప్షన్ శారీ అండి. ఇది గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఉన్న శారీ. సో ఈ శారీ కోసం నేనైతే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను మగ్గం వర్క్తో, ఆల్ ఓవర్ వర్క్తో ఉంటుందండి. చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ అయితే. సో ఈ బ్లౌజ్ కాస్ట్ నాకు అప్పుడైతే మగ్గం వర్క్కి 3000 పడింది, ఆల్ ఓవర్ వర్క్కి. సో ఒకసారి వర్క్ చూడండి. సో ఈ శారీ అయితే ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఇది మిర్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సో ఈ శారీ నాకు 4000 మాత్రమే పడింది. అండ్ దీనికోసం అయితే సింపుల్గా ఇలా నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను మగ్గం వర్క్తో. సో ఇది అప్పుడు నాకైతే 1000 రూపీస్కో మగ్గం వర్క్ అయిపోయిందండి.
సో దీనికైతే సింపుల్గా ఇలా చేయించుకున్నాను షార్ట్ హ్యాండ్స్తో. సో ఇవ్వండి నా శారీస్ కలెక్షన్ పార్ట్ 1. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.